పెళ్లి శివకుమార్ సిపిఐఎంఎల్ మాసలైన పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిని ఈ రోజు మా పార్టీ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో ధర్నా చేయడానికి ముఖ్య కారణం కోదాడ పట్టణంలో ఉన్నటువంటి చెరువులు నాలాల పైన కబ్జాలను యుద్ధ ప్రాతిపదికన పొడిగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ కోదాడ నగరంలో చెరువులు నల్లాలు కబ్జాలు కావడం వల్ల మొన్న వచ్చిన వర్షాలకు కోదాడ పట్టణం మొత్తం కూడా నీట మునిగి ఈ రోజు వరకు కూడా ప్రజలు బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు. తిండి లేక, నీరు లేక, విద్యుత్ సరఫరా లేక, సరైనటువంటి వసతులు లేక ప్రజలు నానా రకాల ఇబ్బందులు. ఈ ఇబ్బందులకు కారణము కేవలం చెరువుల్లో నాళాల్లో ఉన్న కబ్జాలు మాత్రమే అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాము. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004లో కొంత కబ్జాకు గురైంది. ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో పూర్తిగా చెరువులు మొత్తం ఎక్కడికెక్కడ కబ్జాలకు గురయ్యి ప్రజలు మొత్తం అవస్థల బయట ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాకు గురైన భూముల్ని వెలికి తీసి పేదలకు పంచాలని చెప్పని గతంలో ఇదే కోదాల్లో మేము డిమాండ్ చేసి ధర్నా చేసినాం. కనీసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ రోజు వరకు స్పందించలేదు. హైదరాబాద్ లో హైడ్రా ఎలాగైతే పెట్టిందో కోదాల్లో కూడా కోడ్రా అనేటువంటి ఒక చట్టం తీసుకొచ్చి కోదాల్లో కబ్జాకు గురైనటువంటి భూముల్ని మొత్తం కూడా వెలికి తీసి ప్రభుత్వ భూముల్ని కావచ్చు, చెరువుల కబ్జాకు గురైన భూముల్ని కావచ్చు మొత్తం కూడా కూడగొట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పేదలు ఎవరైనా కనుక ఈ కబ్జాల్లో ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ప్రభుత్వం వారికి తగిన వసతి కల్పించి వాళ్ళకి ఇల్లు కట్టించిన తర్వాత మాత్రమే ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ దందాతోటి భూములను ఆక్రమించుకొని కోట్ల ఆస్తులు సంపాదించి ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని అమాయకుల్ని మోసం చేస్తున్నారు. ఈ అమాయకులను మోసపోయినటువంటి అమాయకులు మొత్తం కూడా ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉంది. ఆర్డీఓ గారు స్పందించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కబ్జాలు మొత్తం కూడా నాలాల మీద చెల్లెల కబ్జాలు కూలగొట్టాలని చెప్పేసి మాసలైన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలో మా పార్టీ ఆధ్వర్యంలో కబ్జాలు కూలగొట్టేంత వరకు, చెరువుల ఆక్రమణ తొలగించేంత వరకు, నాలాల ఆక్రమణ తొలగించేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.